ఓటమి భయంతో వణికిపోతున్న చంద్రబాబు పచ్చమందని పోగేస్తున్నారు. నరనరాన పచ్చ రక్తం పారుతోన్న రాక్షస ముఖ మొత్తం కుట్రలతో కుతంత్రాలతో ఏకమవుతోంది. నిన్నటిదాకా వేసుకున్న మేధావుల ముసుగు తీసేసి ఒక్కొక్కరుగా పచ్చ బుద్ధి బయట పెట్టేశారు. ఇప్పుడు ఆ జాబితాలో ఎన్ఆర్ఐ ముసుగులో ఉన్న వాళ్ళు చేరిపోయారు. సమాజం ఏమైపోయినా పర్వాలేదు, తమ సామాజిక వర్గం మాత్రం పచ్చగా ఉండాలని తప్పిస్తూ పచ్చ వేషాలు వేస్తున్నారు. డాలర్లతో వచ్చిన బలుపు కావచ్చు, పేదలను వెధవలుగా సంబోధిస్తూ డబ్బుతో కొనేద్దామని బయలుదేరారు. సామాజిక వర్గ సేవలో తరించడానికి ఏపీలో సామాన్యులను అవహేళన చేయటానికి పచ్చముక్క కదిలింది. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలారా, బీ కేర్ఫుల్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒకవైపు ప్రజలు చీకొడుతున్నారు, మరోవైపు బహిరంగ సభలు ఖాళీ కుర్చీలతో వెక్కిరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్నర్ మీటింగ్స్తోనే మమా అనిపిస్తున్నారు చంద్రబాబు. ప్రజల్లో తన మీద విశ్వసనీయత కలిగించే చిత్తశుద్ధి లేదు. ప్రజల మెప్పు పొందేలా నిజాయితీగా ఒక్కరోజు కూడా బతికిన పాపాన పోలేదు. క్యాడర్లో, లీడర్స్లో సమరోత్సాహం నింపే ధీరత్వం లేదు. గతంలో నేను ప్రజలకు పలానా మేలు చేశానని చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. అలాంటప్పుడు చేసేదేముంటుంది? కుట్రలు కుతంత్రాలే కదా. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారు. ఒకవైపు టాయిలెట్ మీడియా జగన్ పాలన మీద విషం కక్కుతూనే ఉంది. అచ్చోసిన అక్షరాలతో దగుల్బాజీ కథనాలను ప్రచురిస్తూనే ఉంది. మరోవైపు మేధావుల ముసుగులో, ఎన్ఆర్ఐల ముసుగులో ఉన్న పచ్చమంద గుంపులు కడుతున్నారు. ఏపీలో ఎన్నికల సమరం ఏకపక్షంగా సాగుతోంది. ప్రజా మద్దతుతో జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతుంటే ప్రజల చీత్కారాల మధ్య కూటమి కింద మీద పడుతోంది. పోలింగ్ కి రోజులు దగ్గర పడుతోన్న కొద్దీ టీడీపీకి కూడా రోజులు దగ్గర పడుతున్నాయన్న విషయాన్ని పచ్చముఠా గ్రహించింది. జగన్ ప్రభంజనం మరోసారి ఖాయమని తేలిపోవడంతో అటు టాయిలెట్ మీడియా కూడా మరింత ద్వేషంతో రగిలిపోతూ విషం కక్కుతూనే ఉంది. ఒకవైపు ఓటమి భయం, మరోవైపు ఎన్ని కుట్రలు పన్నా జగన్ కి తగ్గని ప్రజాదరణ. ఇంకోవైపు ప్రజాక్షేత్రానికి దగ్గర కావడానికి చేస్తోన్న ప్రయత్నాలన్నీ విఫలమవడం. ఇలా అన్ని వైపుల నుంచి పతనం తప్పదని తేలిపోవడంతో పచ్చమంద మొత్తం ఏకమవుతోంది. మేధావుల ముసుగులు తీసేసి నిమ్మగడ్డ రమేష్, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్లు తమ పచ్చ బుద్ధిని ఇప్పటికే బయట పెట్టేశారు. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐల ముసుగులో ఉన్న పచ్చమూక మొత్తం బయటపడుతోంది. ప్రజల హృదయాలను గెలుచుకోవడం ఎలాగూ తమకు చేత కాదు కాబట్టి కొత్త కుట్రలతో ఓటర్లను మభ్యపెట్టడానికి రెడీ అవుతోంది. ఇదిగో ఈయన పేరు కోమటి జయరాం చౌదరి. అమెరికాలో తెలుగు ప్రజల ఐక్యతకి, అభ్యున్నతికి ఏదేదో చేస్తున్నట్టు పైకి చాలా హడావుడు చేస్తూ ఉంటారు. కానీ లోపల ఉన్న ఒరిజినల్ ఏంటంటే కరడు గట్టిన పచ్చముఠా సభ్యుడు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం యుఎస్ఎల్ కోఆర్డినేటర్. 5.5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు పేరు చెబితేనే చీకొడుతోన్న వేళ అమెరికాలో అయ్యగారికి నిద్ర పట్టక హైదరాబాద్ వచ్చేశారు. చీకొడుతోన్న ప్రజలను ఎలా మభ్యపెట్టాలన్న దానిపై కొత్త కుట్రలకు పదును పెడుతున్నారు. ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. విన్నారుగా, ఒకవైపు పచ్చమందలో సహజంగానే ఉండే దురహంకారం, మరోవైపు డాలర్లతో వచ్చిన బలుపు కావచ్చు. పేదలు వెధవలట, టీడీపీని చీకొట్టే వాళ్లంతా వెధవలట. 2019 ఎన్నికల్లో టీడీపీని ఘోరాతి ఘోరంగా ఓడించి కేవలం 23 సీట్లకి పరిమితం చేశారు ఏపీ ప్రజలు. నాడు టీడీపీకి ఓట్లు వేయని వారంతా కూడా ఈయన ఉద్దేశంలో వెధవలే అన్నమాట. ఈ ఎన్నికల్లో 23 సీట్లు కూడా టీడీపీకి రావని సామాన్య ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలే తేల్చేస్తున్నారు. కోమటి జయరాం చౌదరి భాషలో చెప్పాలంటే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు వెధవలే అన్నమాట. జగన్ పాలనలో తమ బతుకులు మారతాయన్న భరోసాని అందుకున్నారు పేదలు, మధ్యతరగతి ప్రజలు. అందుకే వాళ్లంతా జగన్ కి జై కొడుతున్నారు. వాళ్లందర్నీ వెధవలు అని సంబోధిస్తూ పచ్చవేషాలు వేసేశారు కోమటి జయరాం చౌదరి. సరే, ఇంతకీ టీడీపీకి ఓట్లు వేయని వాళ్లని మార్చడంలో మన నైపుణ్యాన్ని ఉపయోగించాలి అని సెలవిచ్చారు కదా ఎన్ఆర్ఐ చౌదరి. ఆ దిక్కుమాలిన నైపుణ్యమేంటో ఆయన దగుల్బాజీ మాటల్లోనే వినండి. ఒక గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. మనం సింపుల్గా ఏదో సిద్ధరార్థంకి వెళ్ళినట్టు మనందరం ఒక వ్యాన్ వేసుకొని జై జై అనుకుంటా వెళ్తే ఉపయోగం ఉండదు. కానీ ఇప్పుడు మనం వీ నీడ్ టు బీ ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు, మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు.
వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. నోరు తెరిస్తే చాలు పేదలను వాడు వాడు అంటూ సంబోధించడం పచ్చముఠాకి బాగా అలవాటు. ఎంత అమెరికాలో ఉంటున్నా ఆ తానులో ముఖ్యే కదా. అందుకే పదే పదే పేదవాణ్ణి వాడు వాడు అంటూ తన నోటి తీటని ప్రదర్శించారు కోమటి జయరాం చౌదరి. వాడికి పిల్లలు పెళ్ళాం ఉంటారు, అవసరాలుంటాయని సెలవిచ్చేశారు. ఆ అవసరాన్ని ట్యూన్ చేసుకోవాలట. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు, కానీ ఇప్పుడు మాత్రం వెధవా వాడు అని హీనంగా పేదలను తిడుతూనే ఓటు కోసం పేదల అవసరాలను పట్టించుకోవాలని సెలవిస్తున్నారు. ఇంతకీ ఆ పట్టించుకోవడం అంటే ఏంటో కూడా కోమటి జయరాం చౌదరి మాటల్లోనే వినండి. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. విన్నారుగా, ఇది ఖచ్చితంగా డాలర్లతో వచ్చిన బలుపే. పచ్చముఠాకి సహజంగా ఉండే దురహంకారమే. 2-3 లక్షల రూపాయలు పెట్టి 10 కుటుంబాలను కొనేయడం మీద ఒక్కో ఎన్ఆర్ఐ దృష్టి పెట్టాలట. అంటే ఒక్కో కుటుంబాన్ని కనీసంలో కనీసం 30,000 రూపాయలు పెట్టి కొనేయాలని కోమటి జయరాం చౌదరి పిలుపునిస్తున్నారు. ఓటుకి 8 నుంచి 10,000 వరకు ఖరీదు కట్టడానికి రెడీ అయిపోయారు. పేదలు పెళ్లాం పిల్లల కోసం అమ్ముడుపోతారని, నోట్లు పారేసి ఓట్లు కొనేయొచ్చని పచ్చమందకి ఎంతటి ధీమానో కోమటి జయరాం మాటల్లోనే తెలిసిపోతోంది కదా. కానీ పచ్చ సైకోలు ఇంకా తెలుసుకోని విషయం ఏంటంటే, ఏపీలోని పేదలు మధ్యతరగతి ప్రజలకి తమ జీవితాల్లో జగన్ వెలుగులు నింపుతున్నారని అర్థమైంది. ఇప్పటికే ఆ దిశగా జరుగుతోన్న సంక్షేమాన్ని, అభివృద్ధిని పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభవిస్తున్నారు. పచ్చ రాక్షసులు పారేసే నోట్లతో తమ భవిష్యత్తుని చీకట్లలోకి నెట్టుకోవడానికి ఏపీలో ఎవ్వరూ సిద్ధంగా లేరు. పచ్చ సైకోలు విసిరేసే నోట్లకి తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ఏపీలో ఎవ్వరూ సిద్ధంగా లేరు. కోమటి జయరాం చౌదరి మాటల్లో పచ్చమూకకి పేదల మీద ఉండే చిన్నచూపు, దురహంకారం మాత్రమే కాదు, ఓటమి భయం కూడా ఒక రేంజ్ లో బయటపడింది. క్రిటికల్ టైం, ఈ 1 మంత్ టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్, ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. ఇది అసలు విషయం. విన్నారుగా, డూ ఆర్ డై అనేశారు కోమటి జయరాం చౌదరి. అమెరికాలో ఉన్నోళ్లకి కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి, చంద్రబాబు దీనస్థితి అర్థమైపోయింది. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ జెండా పీకేసి దుకాణం మూసేయక తప్పదని పచ్చముఠాలోని ఎన్ఆర్ఐలు కూడా తేల్చి చెప్పేస్తున్నారు. జగన్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో, ఏపీ ప్రజానీకం తమను ఏ స్థాయిలో చీదరించుకుంటోందో చాలా స్పష్టంగా ఒక్క ముక్కలో సెలవిచ్చారు కోమటి జయరాం చౌదరి. నిండా మునిగిపోయామని అర్థమైంది కాబట్టే నోట్లతో ఓట్లు కొనాలన్న కుట్రకి పచ్చమూక పదును పెడుతోంది. డాలర్ల బలుపుతో కొట్టుకుంటోన్న పచ్చముఠా ఎన్ఆర్ఐలు అందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎన్ఆర్ఐల మీటింగ్ ఏదో వాళ్ళు జరుపుకున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అందులో ఆ పార్టీ కోఆర్డినేటరు, ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి జయరాం అనే వ్యక్తి తాను ఓపెన్గా చెప్తున్నాడు, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు 2-3 లక్షలు ఎక్కువ కాదు, ఆ వైఎస్సీపీ సింపతైజర్స్ ఆ వెధవలు ఎలాగో వేరు, డబ్బులు ఇచ్చి ఏదైనా చేసి అయినా సరే కన్విన్స్ చేసి అవసరమైతే 2-3 లక్షలు ఇచ్చి అయినా సరే 10 కుటుంబాలను మార్చినా కూడా, అంటే ఓటుకు ఎంత ఇవ్వాలనుకుంటున్నాను, 4,000, 5,000, 10,000 అయినా సరే వీరంతా మీరు చేయండి, మనము మన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని ఓపెన్గా పిలిపిస్తున్నాడు. అంటే డబ్బు మూటలు కుమ్మరిచ్చైనా సరే అడ్డదారుల్లో హైయెస్ట్ ఫ్రస్ట్రేషన్తో చేసి లాస్ట్ మినిట్లో చేసే ఏదైతే ఉందో లాస్ట్ డిచ్డ్ ఎఫర్ట్ అది చేస్తున్నారు. అందరికీ పిలుపు ఇస్తున్నాం. రాష్ట్రంలో మా పార్టీ సింపథైజర్స్ కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండండి. చెప్పుకోవడానికి వెన్నుపోట్లు, స్కామ్లు తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా లేని చంద్రబాబు ప్రజలను ఫేస్ చేయలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు ఓట్లని నోట్లతో కొనేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి పచ్చముఠాకి చెందిన ఎన్ఆర్ఐలు దిగిపోయారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడం నుంచి మొదలు పెడితే ఎన్నోసార్లు విజయవంతంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆ ధైర్యంతోనే పచ్చ రాక్షసులు మరోసారి కుట్రకు పదును పెడుతున్నారు. కానీ జగన్ ప్రభంజనం ముందు, జగన్ విశ్వసనీయత ముందు, జగన్ నిజాయితీ ముందు, జగన్ కి జేజేలు కొడుతోన్న 5.5 కోట్ల మంది ప్రజల ముందు పచ్చ సైకోల కుట్రలు ఏమాత్రం చెల్లవు. డబ్బు పారేస్తే ఏవైనా చేయొచ్చు అన్నది చంద్రబాబు ధైర్యం. అది తప్పని 2019లో ప్రజలు గడ్డిపెట్టినా పచ్చ బ్యాచ్ కి మాత్రం బుద్ధి రాలేదు. ఆ వివరాలు
బ్రేక్ తర్వాత చూద్దాం. అభివృద్ధి అంటే అమరావతి గ్రాఫిక్స్ కాదు. అభివృద్ధి అంటే తన వాళ్ళ ప్రయోజనాలను మాత్రమే కాపాడటం కాదు. అభివృద్ధి అంటే విజన్ ముసుగులో లక్షల కోట్లు మింగేసి ప్రజల బతుకులను చీకట్లోకి నెట్టేయటం కాదు. సీఎంగా చంద్రబాబు వెలగబెట్టింది అదే. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాల్లోనూ వెలుగులు నింపాలి. అభివృద్ధి అంటే భవిష్యత్ తరాలకు భరోసానివ్వాలి. అభివృద్ధి అంటే పెట్టుబడులకు స్వర్గధామంగా ఉనికిని చాటుకోవాలి. 5 ఏళ్లుగా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయకుండా మంది సొమ్ము దిగమింగటమే లక్ష్యంగా పనిచేసే చంద్రబాబు నమ్ముకున్నది కుట్రలనే, డబ్బునే. ఇప్పుడు మరోసారి అదే డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి రెడీ అయిన నయవంచకుడికి పచ్చ ఎన్ఆర్ఐలు తోడయ్యారు. కుటుంబానికి 30,000 రూపాయలైనా ఇచ్చి కొనేద్దామని ఓపెన్ గానే పచ్చ ఎన్ఆర్ఐ కోమటి జయరాం చెప్పేశారు. అంటే ఓటుని 8 నుంచి 10,000 రూపాయలకు కొనడానికైనా డాలర్ల బ్యాచ్ టీడీపీ వెనక ఉందన్నమాట. నిజానికి డబ్బుతో ఏమైనా కొనేయొచ్చు, ఏమైనా చేసేయొచ్చు అన్న దురహంకారం చంద్రబాబుకి ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు. తొలి నుంచి చంద్రబాబు తన వెన్నుపోట్లకి, కుట్రలకి, కుతంత్రాలకి డబ్బుని వాడుతూనే వచ్చారు. పిల్లనిచ్చి, పార్టీలో చోటిచ్చి, మంత్రి పదవి ఇచ్చి, అన్ని రకాలుగా మంచి జీవితాన్నిచ్చిన ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. ఆ సమయంలో వైస్రాయ్ హోటల్ కేంద్రంగా చంద్రబాబు చేసిన కుట్ర వెనుక ఉన్నది నోట్ల కట్టలే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాటి నుంచి డబ్బుతో ఏమైనా కొనేయొచ్చు అన్నదాన్ని అనేక సార్లు చంద్రబాబు నిరూపిస్తూ వచ్చారు. అదే కోవలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ని కొనబోయి అడ్డంగా దొరికిపోయాడు. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మీద ఉన్న హక్కుని కూడా వదిలేసి రాత్రికి రాత్రి అమరావతి కరకట్టకి పారిపోయారు చంద్రబాబు. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అంటూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబుకి బుద్ధి రాలేదు. వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు. డబ్బు, మంత్రి పదవులు ఎరచూపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కి ప్యాకేజ్ పారేసి ఏకంగా పార్టీనే పెట్టించారు. గత 10 ఏళ్లుగా ప్యాకేజ్ స్టార్ చేత రాజకీయ ఊడిగం చేయించుకుంటున్నారు. టీడీపీ పల్లకి మోయించుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తన రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూనే ఎదిగారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో నడిచే పచ్చ ఎన్ఆర్ఐలు కూడా డబ్బుల మూటలతో ఏపీ మీద పడిపోయారు. కోమటి జయరాం దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నారు. తోటి మనిషిని గౌరవించడం, ఎదుటివారి నుంచి అదే గౌరవాన్ని ఆశించడం లాంటి విషయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే సమాజం అమెరికా. దశాబ్దాలుగా అక్కడే ఉన్నా సరే పేద వ్యక్తిని వాడు అని, వెధవా అని సంబోధించే కుసంస్కారాన్ని మాత్రం వదులుకోలేదు కోమటి జయరాం. నిజానికి పచ్చముఠాలు అందరికీ పేదలు, దళితులు అంటే చిన్నచూపే. స్వయంగా చంద్రబాబే ముఖ్యమంత్రి పదవిలో ఉండి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించిన తీరుని తెలుగు ప్రజలెవరూ మర్చిపోరు. కుల, మత, జాతి వివక్ష లేకుండా రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాలు కాపాడడం, వాళ్ల అభ్యున్నతికి, అభివృద్ధికి కృషి చేయడం ముఖ్యమంత్రి కనీస బాధ్యత. అంతటి పవిత్రమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు తన నీచ బుద్ధిని ఎలా ప్రదర్శించారో చూడండి. నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు. నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలు కోరుకుంటారు? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలు కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలు కోరుకుంటారు. లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారని నిర్లజ్జగా పచ్చకావరాన్ని ప్రదర్శించారు చంద్రబాబు. నిన్నగాక మొన్న సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ తన అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించారు చంద్రబాబు. సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులను ఎంపిక చేశారు జగన్. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివారు, బీఎడ్ చేశారు. చంద్రబాబు కన్నా విద్యావంతులు. కానీ ఇవేవీ చంద్రబాబుకి కనిపించలేదు. వీరాంజనేయులు దళితుడు అన్నది ఒక్కటే ఆ పచ్చకళ్ళకి కనిపించింది. అంతే, తన నోటి తీటతో పచ్చకావరాన్ని బయట పెట్టేశారు. వాళ్ళ టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ ని పెట్టాడు. గొప్పోడయ్యాను, శబాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. వీరాంజనేయులు దళితుడు కాబట్టి అతను చదివిన ఉన్నత విద్యని పక్కన పారేసి టిప్పర్ డ్రైవర్, వేలిముద్రగాడు అంటూ హేళన చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చంద్రబాబు కులపిచ్చిని వివరించే దారుణ ఘటనలు కోకొల్లలు. ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న పచ్చముఠా కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కోట్లకు కోట్లు డబ్బుతో దిగిన పచ్చ ఎన్ఆర్ఐలు కూడా పేదలను వాడు వెధవ అంటూ సంబోధిస్తూ ఏపీకి తాము ఎంతటి ప్రమాదకరమైన వాళ్ళో తేల్చి చెబుతున్నారు. మొన్న నిమ్మగడ్డ రమేష్, నిన్న జయప్రకాష్ నారాయణ, నేడు పచ్చ ఎన్ఆర్ఐలు, పచ్చ రాక్షసులంతా గుంపులు కట్టి కుట్రలు పన్నుతున్నారు. జగన్ మీద పడి ఏడ్చారు, జగన్ పాలన మీద పడి ఏడ్చారు, జగన్ పాలనలో లబ్ధి పొందుతున్న కోట్లాది మంది ప్రజల మీద పడి ఏడ్చారు. జరిగిన అభివృద్ధిని చూసి, అమలవుతోన్న సంక్షేమ పథకాలను చూసి ఏడ్చారు. ఆ మాటకొస్తే అది ఇది అని కాదు, 5 ఏళ్లుగా వెలిగిపోతున్న ఏపీని చూసి ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త బ్యాచ్ని రంగంలోకి దింపారు. 5 ఏళ్లుగా ఇంతమంది జగన్ పాలన మీద విషం కక్కుతున్నా జనం నమ్మటం లేదు. అందుకే దింపుడు గెల్లెం ఆశలతో కొత్తగా విషం కక్కటానికి సరికొత్త కుట్రలను పదును పెడుతున్నారు. అందులో భాగంగానే నిన్న జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు మేధావుల ముసుగులు తీసేసి తాను పచ్చతానులో ముక్కనే అని తేల్చేశారు. ఇప్పుడు ఏపీ ప్రజల జీవితాలను అపహాస్యం చేయటానికి పచ్చ ఎన్ఆర్ఐలు రంగంలోకి దిగారు. ఏపీలో జరుగుతోన్న ఎన్నికల సమరంలో జగన్ ప్రభంజనం చూసిన వాళ్ళకి ఒక విషయం ఇట్టే అర్థమైపోతుంది. టీడీపీకి ఇక మిగిలింది రోజులు మాత్రమే అని. జగన్ కి జేజేలు పలుకుతోన్న ఏపీ ప్రజలను చూసి చూసి ఈ నిజాన్ని పచ్చముఠా కూడా గ్రహించేసింది. ఏం చేసినా ప్రజలు ఆదరించే పరిస్థితి లేకపోవడంతో పచ్చముఠా సభ్యులు ఒక్కొక్కరుగా ముసుగులు తీసేస్తున్నారు. ఏపీలో జగన్ పాలన అద్భుతం, అమోఘం అంటూ తెగ పొగిడిన వారిలో జయప్రకాష్ నారాయణ ఒకరు. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు, సంస్కరణలు తీసుకొస్తే దేశం రూపురేఖలే మారిపోతాయి. ఏపీలో జగన్ చేస్తోంది అదే అని పదే పదే తేల్చి చెప్పారు జేప్. కానీ ఈ ఎన్నికల తర్వాత టీడీపీ దుకాణం బంద్ అవడం ఖాయమని అర్థం కావడంతో ఒక్కసారిగా మేధావి ముసుగు తీసేశారు. ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారెవరో అందరూ అర్థం చేసుకోవాలంటూ పచ్చవాగుడు స్టార్ట్ చేశారు. స్కామ్ల మీద స్కామ్లు చేసి జైలు పాలైన చంద్రబాబు ఏపీ ఆర్థిక భవిష్యత్తుని ఎలా కాపాడతారో జయప్రకాష్ నారాయణకి, పచ్చమందకి మాత్రమే తెలియాలి. మేధావి ముసుగులో తిరిగే మరో పచ్చముఠా సభ్యుడు నిమ్మగడ్డ రమేష్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ వెలగబెట్టిన ఘనకార్యాలు ఈ కోవలోవే కదా. 2020 మార్చిలో కరోనా కేసులు దేశవ్యాప్తంగా 500 కూడా లేవు. ఏపీలో అయితే కరోనా కేసులు నాడు సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. కానీ ఆ కరోనా కేసులను చూపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు నిమ్మగడ్డ. అసలు కారణం, అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా లేదు. ఆ తర్వాత దేశమంతా కరోనా విజృంభించింది. ఏపీలోనూ కరోనా కేసులు అధికంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు సై అనేశారు. ప్రజల ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదు, పచ్చముఠా ప్రయోజనాలే ముఖ్యమన్నమాట. పదవీ విరమణ తర్వాత సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో కొత్త దుకాణం తెరిచిన నిమ్మగడ్డ సరికొత్తగా పచ్చ పార్టీ ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నారు. ఇక టాయిలెట్ మీడియా గురించైతే చెప్పనే అక్కర్లేదు. పాత్రికేయ ముసుగులో పచ్చముఠా ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ప్రజలు ఏవగించుకుంటున్నా, అసహ్యించుకుంటున్నా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా జగన్ జనరంజక పాలనపై విషం కక్కుతూనే ఉంది. అచ్చోసిన అక్షరాలతో రామోజీ, రాధాకృష్ణ నిత్యం దగుల్బాజీ కథనాలతో జర్నలిజం విలువల వలువలు విప్పేస్తూనే ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్, జయప్రకాష్ నారాయణ, రామోజీరావు, రాధాకృష్ణ, కోమటి జయరాం చౌదరి ఇలా ఎందరో పచ్చ రాక్షసులు ఎన్నో రకాలుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబుని అందలం మీద కూర్చోబెట్టడానికి కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఈ కుతంత్రాలకు శాశ్వత సమాధి కట్టడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.